రేవంత్ సర్కారుపై ఉద్యోగ సంఘాల జేఏసీ సమరభేరి మోగించింది. పీఎస్సీ, 6 డిఏలు, హెల్త్ కార్డు, సిపిఎస్ విధానం ఈ 4 అంశాలపై ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. దశల వారీగా నిరసన వ్యక్తం చేస్తూనే సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్కు పిలుపునిస్తున్నామని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ 1 రోజు యావత్ జిల్లాలో నిరసన దినంగా పాటించుకుంటూ ఆ రోజు కార్యక్రమాన్ని అన్ని జేఏసీ తరఫున అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మీరు ఇస్తారనే మేము అడుగుతున్నాం. మీరు ఆ రోజు ఏమైతే చెప్పారో దాన్ని అడుగుతున్నాం. కానీ మీరు చెవులో కూడా శంకబోతున్నట్టు కనీసం మీరు చెబుతూనే ఉన్నారు, చేస్తామన్నాడు. కనీసం దాన్ని కాకుండా చేసే సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. రేపు గ్యాస్ కంపెనీ రిపోర్ట్ తీసుకుని వచ్చిన తర్వాత వెంటనే తీసుకొని మమ్మల్ని అందరినీ సంప్రదించి మాట్లాడి ట్రీట్మెంట్ ఇచ్చేసి గ్యాస్ ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోకుంటే చెలో హైదరాబాద్ను సెప్టెంబర్ 10th జయప్రదం చేయాలని కోరుతున్నాను. 4 డిమాండ్ పిఆర్సి, 6 డిఏలు, హెల్త్ కార్డు, దాంతో పాటుగా పెండింగ్ బిల్స్, 317 సిపిఎస్ వీటిపైన సరైన నిర్ణయం త్వరలో తీసుకొచ్చాము. జేఏసీ తీసుకోబోయే ప్రత్యక్ష కార్యాచరణ ఈసారి చర్చలతో కాదు, అమలు అయితే తప్ప వాటిని విత్డ్రా చేసే అవకాశం ఉండదు.